ఎన్ని గణం కోళ్ళు కూర్చున్నాయి? ఎన్ని కూర్చున్నాయి? 1 2 3 4 5 6 7 కోళ్ళు మొత్తం. ఎన్ని గుడ్లు ఉన్నాయి? మెల్లా లేపు చూపి రమేష్. ఇయ్యో లేస్తలేవు, అస్సలు లేస్తలేవు. ఇట్లుంటది మనతో. ఏం లేదు, నాటుకోళ్ళ చిన్న జోపుడు వేసుకున్నా నడుస్తుంది. ఈ 50 నాటుకోళ్ళ ఆ పెట్టెలు కనిపిస్తున్నాయి కదా, ఆ పెట్టెలలో గుడ్లు పెట్టి పొదుగైతాయి. ఇన్ని గణం గుడ్లు అయినా చూడు మా దగ్గర జమ అయినాయి. 20 గుడ్లు చూడుండే. ఎన్ని గణం కోళ్ళు కూర్చున్నాయి? ఎన్ని కూర్చున్నాయి? 1 2 3 4 5 6 7 కోళ్ళు మొత్తం. 1 కాదు 2 కాదు 7 కోళ్ళు కూర్చున్నాయి. ఇగో ఇది చూస్తున్నావు కదా ఎంత మంచిగా కూర్చున్నది. ఇగో చూడు ఎన్ని గుడ్లు ఉన్నాయి? మెల్లా లేపు చూపి రమేష్. అయ్యో 15 18 కూర్చోబెట్టి. ఇక 18 గుడ్లు ఉన్నాయి, ఏం పలగలేవు. ఇయ్యో లేస్తలేవు, అస్సలు లేస్తలేవు. ఇట్లుంటది మనతో. ఇయ్యో పెద్ద కథ ఏముండదు, సింపుల్. పొదుగున్న కోళ్ళు పట్టుకురావాలి, 18 గుడ్లు వేయాలి, వేసి ఇట్లా టైర్లలో కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టవచ్చు. ఇక పెద్ద కొండలకు పోయి దానా నీళ్ళు పెడదాం, దాంట్లో గుడ్లు ఎన్ని వెళ్ళినాయి చూద్దాం. నిన్నటి గుడ్లు తీయలేము కదా జగనన్న. ఇట్లన్నీ పెట్టినాయి 50 కోళ్ళు. మా దగ్గర ఎక్కువ ఏం లేవు, 50 కోళ్ళే ఉన్నాయి. మంచిగా చూడండి, అట్లా చూసి నేర్చుకోండి. నేర్పిస్తున్నాం. కరెక్ట్ చెప్పినావు చూడు. ముచ్చట ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇగో దాన తెచ్చిండు మా రమేష్. ఇది లేయర్ మ్యాష్ ఫీడ్ గిట్లు ఉంటది. ఇక వేస్తాం సింపుల్ గా, ఏం లేదు పెద్ద కథ, ఏం లేదు. నాటుకోళ్ళ చిన్న జోపుడు వేసుకున్నా నడుస్తుంది. పోయి దబాన అన్నం పెట్టుండ్రా, పోయి ఆకలి వేస్తున్నది అంటున్నాయి అవి. ఇక పోయి పెడతాం. ఇక సింపులే మామా, ఏం లే. రోజు జరంతా దానే నీళ్లు పెట్టు, గరం ఉంచుకో, జాల్. ఇక చేసేది ఏం లేదు. 5 కేజీల దానా ఓ తాటిపట్రి ఇదిగో ఇట్లా గరం సలిసింది కాబట్టి తాటిపట్రి కట్టుకో. బయటికి ఉరుకుతొస్తాయి. మీరు వేస్తారా దానా? నేనే బయటికి వద్దునా అంటే కింద కూడా పెడుతున్నాయి చూడు గుడ్లు. బాబా ముందు దాని వేద్దాం జగనన్న. ఈ రేకు జర్ర ఉల్టేసేయి. ఇవ్వదు, ఏం లేదే మామ. మా దగ్గర ఏమున్నదంటే గిన్నె 50 కోళ్ళు ఉంటాయి. 50 నాటు కోళ్ళు ఉంటాయి. వేసేయి 50 నాటు కోళ్ళు ఉంటాయి. ఈ 50 నాటు కోళ్ళ ఆ పెట్టెలు కనిపిస్తున్నాయి కదా, ఆ పెట్టెలలో గుడ్లు పెట్టి పొదుగైతాయి. ఇక మేము ఏం చేస్తాం, ఆ కోళ్ళని తీసుకొని పొదిగేస్తాం పక్క రూమ్లో తీసుకోపోయి. గుడ్లు వస్తూనే ఉంటాయి, మళ్ళీ పిల్లలు వెళ్తూనే ఉంటాయి. ఆ పిల్లలకి పెద్ద చేస్తూనే ఉంటాం, అమ్ముతూనే ఉంటాం. గిట్లుంటుంది. గిట్లా ఎర్లీ మార్నింగ్ 1 గంట పని. హాజాగా ఎంత పని అవుతుంది పొద్దుగాల? గంట. ఉక్కున్నాయి వాళ్ళు అంతా పెంచుతారు. గివ్వులు ఉన్నాయి, పొదుగు కూర్చున్నాయి, పక్కన పిల్లలు ఉన్నాయి కాబట్టి గంట పడుతుంది. గంట అవుతుంది. కొన్ని పెంచితే మీకు చిన్నగా అవుతుంది. చిన్న అర్ధ-గంటలో ఓడగొట్టవచ్చు. 10 కోళ్ళ పెంచుకోండి గట్లా. ఇగో దీంట్లో ఒక్క గుడ్డు కూడా వెళ్ళలేయాల, అవతల చూద్దాం. సింపుల్ పనే మామా. కాగితం తెచ్చి కవర్ గట్లా. ఇగో 3 గుడ్లు వెళ్ళినాయి దీంట్లో. తర్వాత బాగానే కోళ్ళు మా దగ్గర పొదుగైనాయి. గుడ్లు ఇక తక్కువ వెళ్తాయి ఈ నుంచి నాకు తెలిసి. ఇవాళ పొదుగు కూడా కూర్చోబెడతాం, మీకు చూపిస్తాం. అది 5 గుడ్ల 5. ఇగో ఈడోటి 6. ఇగో ఇదాన్ని పొదుగు కూర్చోబెట్టాలి. ఇవాళ 6 7 గుడ్లు
7 గుడ్ల. ఇక నిన్ననేమో 14 గుడ్లు పెట్టుండే. కుడుకుకొచ్చినాయి. జర కుడుక్కొచ్చినాయి కాబట్టి జర్ర తక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళా కుడుకు పోయిన తర్వాత మళ్ళా దబాయించి వెళ్తాయి. చూపిస్తామై ఏం చేద్దాం అంటే ఇవాళ కుడుకు కూర్చోబెట్టేద్దాం. ఇక కథం పొద్దుగాల ఈ పని ఇంతే. రమేష్ నీళ్ళు పెట్టి ఆ డబ్బాలు 2 డబ్బాలు తీసుకురా, ఇంట్లో నీళ్ళు పెట్టేసి జగన్ నా ఇంటరా నీళ్ళు ఒక్కటి పెట్టేసి దాంట్లో జర కడుగు రమేష్. ఏం లేదు మా దగ్గర గుడ్లు మస్తు జమ అయినాయి. అందుకోసం కోళ్ళని పొదుగు కూర్చోబెడదాం. దానికోసం నేను గంపలు రెడీ చేస్తున్నా. గంపలు కాదు, ఈ పెట్టెలు అనుకో, ఈ మామిడికాయ పెట్టెలు కానీ టమాటా పెట్టెలు కానీ ఈ పెట్టెలు ఉన్నాయి నా దగ్గర. నీ దగ్గర గంప ఉంటే గంప, లేదంటే ఏదైనా సరే నడుస్తుంది. జర్రాని గుడ్లు కూర్చోబెట్టడానికి వచ్చేటట్టు సెట్ చేసుకో. నేను ఇక ఈ ట్రైలలో ఏం చేస్తున్నా అంటే ముందు గడ్డి వేస్తా. గడ్డి వేసిన తర్వాత డస్ట్ వేస్తా. ఎందుకంటే గడ్డిలా గుడ్లు ఇరుక్కుపోకుండా డస్ట్ వేసి, గడ్డి పైన డస్ట్ వేసి కొద్దిగా రౌండ్గా తక్కెడు మాదిరిగా చేస్తా. గుండ్రంగా చేసి దాంట్లో గుడ్లు పెట్టి పైనుంచి కోడిని కూర్చోబెడతా. ఇగో గుడ్లు తీసుకున్నా నేను. ఇది జమ వేస్తా. 1 2 3 4 18 గుడ్లు జమ చేసిన. ఇగో సింపుల్గా 18 గుడ్లు ఇట్లా వచ్చేసినాయి దీని కింద. ఈ 18 గుడ్లతో నేను ఏం చేస్తున్నా అంటే దీనికి పక్కకు ఉంచుకుంటా. ఇక్కడ 18 గుడ్లకు ఇంకో గంప తీసుకుంటున్నా. ఇంకోటి ఇగో ఈ ట్రై తీసుకున్నా. ఈ ట్రైని కూడా ఏం చేస్తా అంటే గడ్డి వేసుకొని జనంతా ఇట్లా గడ్డి రమేష్ కనిపిస్తుంది కదా మంచిగా కనిపిస్తుంది. జర్ర గడ్డి ఏం చేయాలంటే ఒత్తు ఊళ్ళు ఎక్కడ అంటే డస్ట్ నా దగ్గర వర్షం పడుతున్నది కాబట్టి జర్ర పచ్చి డస్ట్ ఉన్నది, నానిపోయింది ఇది. ఏం చేస్తున్నామంటే గడ్డిలో గుడ్లు ఒత్తుకుపోకుండా జర గుండ్రంగా తక్కెడ లెక్కలే చేయాలి. మళ్ళీ పొడి డస్ట్ ఉన్నది నాకు రూమ్లో ఉన్నది. పొడి డస్ట్ దీని మీద నుంచి కొట్టుకుంటున్నాయి. అయిపోయాయి. ఇంత అయిపోయి ఇంకా గుడ్లు ఉన్నాయి కదా, ఈ గుడ్లను కూడా జమ చేసేద్దాం. 18 గుడ్లు వేస్తున్నాం. 2 3 18 18 గుడ్లు ఇట్లా పెట్టాలి మామ. ఏం లేదు, ఇగో ఇక్కడ చూస్తున్నావు కదా, ఇట్లా పెట్టాలి. లేదంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు నువ్వు తక్కడి లెక్కలు ఉన్నావు చూడు. ఇది ఒకవేళ నేను లేవల్ చేసి ఉంటే ఏమవుతుంది అంటే కోడి కూర్చున్నప్పుడు కోడి పొట్ట కింద నుంచి బయటికి వెళ్తాయి ఆ గుడ్లు. ఇగో ఇట్లా దానికి కంఫర్టబుల్ జాగ ఉండాలనే. నేను కోడి కనిపించాలి, బయ్ మంచి జాగ ఉంది, నేను పిల్లలు తీయగలుగుతా అని 2 అయిపోయాయి. ఇగో ఈ రెండింటిని కూడా అట్లనే రెడీ చేస్తాను నేను. ఇగో ఇట్లా కూర్చుంటాయి, ముద్దు కూర్చుంటాయి. ఇప్పటిదాకా 4 కోళ్ళు ఉండే కదా, బయట తిన్నికెళ్ళేసి ఉండే కదా, అన్ని కోళ్ళు కూర్చున్నాయి చూడు. ఒక్క కోడి మాత్రమే ఉన్నది, అది కూడా చూస్తున్నది. పోయి ఇప్పుడు కూర్చుంటుంది అది కూడా దానంతో అదే. పొద్దుగాల్లో ఏం చేస్తాం మేమంటే జరంత దానా నీళ్ళు పెట్టేస్తాం, అంతటా అవే లేస్తాయి, తింటాయి, బుక్తాయి, మళ్ళీ పోయి కూర్చుంటాయి ఎవరి జాగాలో అవి. ఇగో 4 గంపలు రెడీ చేసినాం. మళ్ళా ఇగో 20 గుడ్లు. ఇప్పుడు 18 కాదు 20 గుడ్లతోటి కూర్చోబెడుతున్నాం మేము కోళ్ళను. ఇగో 4 గంపలు రెడీ చేసినాం. ఇదేమో ఖతర్నాక్ కూర్చున్నది, ఇది కూడా ఖతర్నాక్ కూర్చున్నది, ఇది ఖతర్నాక్ కూర్చున్నది, ఇది కూడా ఫైనలీ అన్ని కోళ్ళు ఖతర్నాక్ కూర్చున్నాయి. అయిపోయి బాబా ఏం లేదే, 4 గంపలు రెడీ చేసినాం కదా, 20 గుడ్లు వేసినాము. జరేనా దీంట్లో మంచి ఉన్న పొదుగున్న కోడి ఏంటంటే ఇగో దీన్ని మస్తు రోజుల నుంచి చూస్తున్నా. ఇది పొదుగున్నది, ఇది పట్టుకో 1. దాని తర్వాత ఇది 2వ కోడి, ఇది కూడా మస్తు పొదుగు ఉన్నది, ఇది మంచిగా కూర్చుంటుంది. 2 ఏమన్నది ఇగో ఇది 3వది, 3వ కోడి. వీళ్ళ నుంచి మంచిగా ఏమైతే కూర్చోవో అది తీసేసి మళ్ళీ కూర్చోబెట్టవచ్చు. ఇదేదా ఈ 3 కోళ్ళు అయినాయి. ఇందులో ఒకటి తీసుకున్నాను, ఇదే తీసుకున్నాను. ఎన్ని 4 గంపలు రెడీ చేసినాం, 4 కోళ్ళ కూర్చోబెట్టినాం. ఇంకోటి ఎన్ని ఉన్నాయంటే చూపిస్తా చూడు. ఇంకా పొదుగున్న కోళ్ళు చూడు, ఇగో 2 ఉన్నాయి దీంట్లో. ఇగో ఇది 3వది గుడ్డు పెట్టనిగా చూసుకుంటున్నాయి. ఇది
నాలుగో కోడి గిన్నె మంచిగా కూర్చున్నది. అది ఏదంటే ఇగో గిడ నిలబడ్డా చూడు, ఇగో ఇది ఇక 4 కోళ్ళు, ఇంకోటి ఇగో ఇందులో ఒకటి ఉన్నాయి, 5 కోళ్ళు. ఇగో పొదుగు అయింది ఇది. ఇక చేయి తీసుకోబోతున్నా కాబట్టి లేచి ఉరుకుతలేదు, పొదుగు అయిపోయింది. మామ ఇప్పుడు ఆ పెద్ద గంప కింద మా దగ్గర మస్తు కోడి పిల్లలు ఉన్నాయి, 26 కోడి పిల్లలు పెద్ద పెద్ద ఉన్నాయి. ఇవి ఎక్కుతా చూడు, ఇగో 1 2 3 మామ చూస్తున్నావు కదా. ఇగో ఇట్లుంటుంది. ఏం చేద్దామంటే దీంట్లో ఇగో ఏం లేదు, లేయర్ మ్యాష్ ఫీడ్ అని తీసుకున్నాం మేము, గ్రోవర్ ఫీడ్ తీసుకున్నాం. సారీ, గ్రోవర్ ఫీడ్. ఇగో 1 కేజీ ఫీడ్ వేస్తా. ఏడు 700 గ్రాములు 1 కేజీ. ఎంత ముద్దు గుచ్చి తింటున్నాయి చూడు. ఇగో ఇక దాని వేసినాం, నీళ్ళలో ఒకటి బకెట్ పెట్టేస్తాం కదా. ఏమైందంటే మా దగ్గర 3-4 రోజుల నుంచి తుఫాన్ నడుస్తున్నాం, చల్లగా ఉన్నది. ఈ పెద్ద పిల్లలు అయితే ఏం రావు, జర చిన్న పిల్లలకే ప్రాబ్లం, ఎందుకంటే జర లైట్ లేదు కదా, అందుకోసం. ఇక తర్వాత నెక్స్ట్ బ్యాచ్ చూడు, 1 2 3. ఓ మామా చూస్తున్నావు కదా, చూడు ఎన్ని గణం పిల్లలు ఉన్నాయి చూడే మామా. 1 కాదు 2 కాదు 42 పిల్లలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు 42 పిల్లలు. ఇగో చూడు, ఇక దాని వేస్తాం చూడు. ఇగో 350 గ్రాములు. ఇగో మళ్ళా 350 గ్రాములు అంటే 700 గ్రాములు అయిపోయినాయి. ఒక్క కిలో పిల్లలు ఉట్టినే బతికే మామ, మొత్తం ప్లానింగ్ ఉంటుంది. ఏం లే, నాటుకోళ్ళు మేము ఖాళీ బియ్యం వేస్తాము, వేస్తే ఏమైతే చచ్చిపోతాయి, లాస్ వస్తుంది. ఈ నాటుకోళ్ళు ఇక కంపిందాన్ని వేస్తే నాటుకోళ్ళు ఎందుకు అవుతాయి అంటారు. అరే మామ, నాటుకోడి గుడ్డుల నుంచి వెళ్ళిన పిల్ల నాటుకోడి పిల్లనే ఉంటుంది. అది నువ్వు సొనాలిదో బాయిలర్దో పిల్ల తీసుకొచ్చి నువ్వు బియ్యము నూకలు వేస్తే అది మా దేశీ కూడా అయిపోతుందా? కాదు, నాటుకోడి. ఏం లేదే మామ, ఏం చేయాలంటే పిల్లలకు పెంచే పద్ధతులు ఉంటాయి. గుడ్ల నుంచి పిల్లలు తీసే పద్ధతి ఉంటుంది. గుడ్ల కింద వేస్తే అయిపోతుంది వాళ్ళు అనుకుంటారు. గుడ్ల కింద కోడి కింద గుడ్లేస్తే అయిపోతుంది అనుకుంటాం కదా, అట్లా కాదే. ఎట్లుంటుంది అంటే వెంటనే చెయ్యాలి. ఇంట నుంచి కష్టం ఏముంటుంది అంటే కోడిని పట్టుకోవాలి, గుడ్లు కూర్చోబెట్టాలి, మంచిగా జాగా రెడీ చేయాలి. 3 రోజుల దాకా లేదంటే 5 రోజుల దాకా గంపను రోజు కప్పుంచాలి, కూర్చుంటలేదా చూడాలి. గట్లాగా పద్ధతులు ఉంటాయి. పిల్లలకు కూడా చిన్నప్పుడు దాన తినిపించాలి, స్టార్టర్ మీద అని నీళ్ళలో ఆర్గానిక్ తిన్నది ఆర్గానిక్ ఒక మందు ఉంటుంది బ్రూటాన్ అని, అది ఇది వేయాలి మామ. నువ్వు అనుకుంటావు ఇక ఓ దేశీ కోళ్ళు నూకలు వేస్తే బతుకుతాయి, అవి వేస్తే బతుకుతాయి. నువ్వు చేయి గంప కింద వేస్తే పిల్లలు తీస్తాయి. ఏమే మామ ఇట్లా అనుకోదే, చూడాలి. 42 పిల్లలు వెళ్ళినాయి. ఇవాళకి కూడా 42 పిల్లలు ఉన్నాయి. ఒక్క పిల్ల కూడా చచ్చిపోలేదు ఇంట్లో నుంచి. చూస్తున్నావు అయితే 1000 రూపాయలు వస్తాయి. గట్ల 6 నెలలు బచాయిస్తే చాలు. 1 2 3. చూడండి ఎన్ని పిల్లలు ఉన్నాయి చూడండి. మొత్తం కనిపిస్తలేవా? గట్ల ఏమి లేదు, తల్లి లేదు, ఏం లేదు. పెంచుతున్నాం. ఎట్లా పెంచుతున్నాం చూడే మామ. చూడండి పిల్లలు తీయగానే పక్కకేస్తాం అంతే. పిల్లలు తీయగానే ఏం చేస్తాం అంటే కోడి 3 సార్లు తీస్తారు పిల్లలు. ఒక్క కోడి 3 సార్లు తీస్తారే మామ. పిల్లలు పొదుగు కూర్చొని ఏం లేదే,
కోడి పిల్లలు తీసి నా పిల్లలను తీసుకొచ్చి పక్కకేయాలి పక్కకేయాలి, గుడ్లు వేయాలి మళ్ళా గుడ్లు వేయాలి దాని కింద, పిల్లలు తీస్తుంది మళ్ళా పిల్లలు తీస్తుంది, పక్కకేయాలి మళ్ళా పక్కకేయాలి, ఇంకోసారి వేయాలి మళ్ళీ ఇంకొకసారి వేయాలి. 3 సార్లు తీస్తారు 3 సార్లు తీస్తుంది ఒక్క కోడి. వింటున్నావు కదా? మా ఒక్కసారి తీస్తే అయిపోతుంది కోడి ఇడిచిపెడతారు ఇడిచి పెడతావు 10 పిల్లలకి ఇడిచి పెడితే పోతాయి సగం పోతాయి. 5 పిల్లలు మిగులుతాయి నీ దగ్గర ఒక్క కోడికి. ఏం లాభం ఏం లాభం వచ్చే? ఇప్పుడు చూడు ఎన్ని ఉన్నాయి, చూడు 65 పిల్లలు ఉన్నాయి. అయితే తల్లి లేదు ఏం లేదు తల్లి లేదు ఏం లేదు. చూడు చూస్తున్నావు కదా ఇట్లా ఎంత ముందుకైనా చూడు. ఇగో ఒక్కదాన్ని పట్టుకొని చూపిస్తా చూడు. ఇగో ఇగో చూడు చూడు ఎంత పెద్దగా అయింది చూడే మామ. తల్లి ఆడిస్తలేదు ఏం ఆడిస్తలేదు తల్లి ఆడిస్తలేదు ఏం ఆడిస్తలేదు. మేమే చూసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? మంచిగా గంప కింద పోతుంది, గరం ముంచుతున్నాం, గప్పి పెడుతున్నాం. నువ్వేం చేస్తావు? ఎట్టికేస్తావు పోతావు ఎట్టికేస్తావు పోతావు వెళ్ళిపోతావు గట్లా ఏముంది? మంచిగా గంప కింద గరం ఉంచుకోవాలి. పొద్దునకి 10 రూపాయలు మనకు రావాలంటే మెయింటెనెన్స్ చేయాలి చెయ్యాలి. గా ముచ్చట గుర్తు పెట్టుకో. ఇక ఇడిచిపెట్టాలి ఇడిచిపెట్టాలి గంతే. సింపుల్, పెద్ద పనేమున్నది మామ. అయిపోయి షెడ్ అవసరమే లేదు. జోపిడి ఉంటే చాలు. ఇక మన 4వ బ్యాచ్. ఇగో చూడు మామ, చూస్తున్నావు కదా. చూడు మామ ఇంత పిల్లలు లేవేం లేవు తల్లి లేవేం లేదు ఏం లేదు. ఎట్లా వాడుతున్నాయి చూడు ఉప్పులాడుతున్నాయి గట్టుంటాయి ఆడుతాయి చూడు జర చూడాలి మామ జరనా చూడాలి మామ చూడాలి, చూసి నేర్చుకోవాలి. కోటాల గుడమ్మకాయ ఉంటే మనకు నడుస్తుందా? నడుస్తాడా? కోటర్ల కాడ గుడుంబాల కాడ ఉంటే నడుస్తా? నడవది. నడవది. ఒకసారి చూడాలి ఇట్లను ఒక్కసారి చూసినామంటే మనం సాయంత్రం చూసినామంటే అయిపోయి నీకు కోటర్ పైసలు నీకే వస్తాయి. నీకే వస్తుంది. ఇక మంచిగా పెంచుకున్నావు అనుకో 4 పైసలు వస్తాయి ఒక కోడి కాడ. గట్లా చూస్తున్నా గట్ల బిజినెస్ చేసుకోవాలి మామ. 4 కోటర్లు వస్తాయి గట్ల కోడి కాడ పెంచినామంటే 4 నెలలు పొద్దు ఏకొద్దు. నీకు పెద్ద పని ఏం లేదు. పొద్దుగాల పొద్దు మీదకి అంతే. పొద్దుగాల దాన నీళ్ళు పెట్టు, సాయంత్రం వచ్చి కప్పుకో. నీ పొద్దుందాకా నీ పట్నం అనవో బొంబాయి అనవో మళ్ళా సాయంత్రం వచ్చి కప్పుకో చాలు. కప్పు కోట రాయి మంచిగా వండుకో అయిపోయి. ఏం లేదు, పొద్దుగాల రా దాన నీళ్ళు పెట్టు, ఇక కోట వేసుకో.